లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి సినిమా ఈ రోజున ట్రైలర్ లాంచ్ అండ్ సాంగ్స్ ఫర్ ది ప్రెస్ ఈ రోజున భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అనేది చాలా అద్భుతమైన స్లోగన్, ఒక అగరబత్తి స్లోగన్ అది. భగవంతునికి భక్తునికి అనుసంధానమైన సినిమాలు తీసిన ఘనత ఫస్ట్ తెలుగు వాళ్ళకే చెందింది. యమగోల్ దగ్గర నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది, సోషియో ఫ్యాంటసీస్ అనేది. ఎందుకంటే సోషియో ఫ్యాంటసీస్లో ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఉంటుంది. రెండోది, దేవుడు మనకు కనిపించడు, కనిపిస్తే సినిమాలోనే కనిపించాలి. మామూలు మన కంటికి కనబడ్డు కాబట్టి రకరకాలైనటువంటి సోషియో ఫ్యాంటసీస్ మనకు వస్తూనే ఉంది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే జనరల్గా సినిమా తీసేటువంటి ఇబ్బందులు, దానికి ఉన్నటువంటి సమస్యలు సినిమా వాళ్ళందరికీ తెలుసు. కానీ భగవంతుడికి నిజంగా ఒక ఆలోచన వస్తే సినిమా తీయాలి మనం కూడా. ఎందుకు తీశారనేది సస్పెన్స్ సినిమాలో చూస్తారు మీరు. విష్ణుమూర్తి సైతం, లక్ష్మీదేవి సైతం, యముడు సైతం, శివుడు సైతం ప్రతి ఒక్కళ్ళు ఒక టీం యూనిట్గా ఫామ్ అయ్యి ఒక సినిమా, మానవులు కొన్ని తప్పిదాలు చేస్తుంటారు, లేకపోతే మానవులు కాదు కదా. కాబట్టి వాళ్ళతో కనెక్ట్ అయ్యి సినిమా తీసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైన్మెంట్తో తీసినటువంటి సినిమా ఇది. అది ఎక్కువగా నేను చెప్పకూడదు, సినిమా ఖచ్చితంగా ఎంటర్టైన్ చేసేటువంటి సినిమా ఇది. నేను వర్క్ చేశాను ఒక కీలకమైన పాత్రలో. ప్రధానంగా దీంట్లో జాకీ యువకుడు దర్శకత్వం చేసి, కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్ సుబ్బారెడ్డి గారు ప్రొడ్యూసర్, అదేవిధంగా సిరాజ్, వీళ్ళందరూ మంచి మంచి సినిమాలు తీశారు. నాతోనే ఇంతకుముందు సినిమాలు తీశారు. వాళ్ళ యొక్క బ్యానర్లో కృష్ణ గౌతమ్ రాజు ఇండస్ట్రీలో అందరి బంధువు. అతను మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. కృష్ణ గారి ఫ్యాన్ దగ్గర నుంచి మా అందరికి కూడా చాలా కుటుంబంలో వ్యక్తి. అటువంటి వ్యక్తి కొడుకు పరిచయం అవుతున్నాడు అనేది మా అందరికి కూడా మరొక ఆర్టిస్ట్ కొడుకు ఈ యొక్క రంగంలోకి రావడం అనేది మేమందరం సంతోషిస్తున్నాం. దీంట్లో ప్రత్యేకంగా హీరోయిన్స్ కిరణ్ చత్వానీ కానీ జనని, వీళ్ళిద్దరు కూడా గ్లామరస్గా మంచి రోల్స్, చక్కటి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి రోల్స్తో చేశారు. అశోక్ కుమార్ ఒక ప్రధానమైన పాత్ర, నాగబాబు ఆఫ్ కోర్స్ యముడు ప్లే చేస్తున్నాడు, నేను కృష్ణుడు, తర్వాత లక్ష్మీదేవి ఆమని చక్కగా ఉంది. గుండు సుదర్శన్తో సహా ఇక్కడ ఉన్నటువంటి స్టార్ కాస్ట్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరి కమెడియన్స్ దీంట్లో ఉన్నారు. కాబట్టి ఎంటర్టైన్మెంట్కి ఈ రోజున ప్రజలు పెద్దపీట వేస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ వచ్చి చాలా కాలం అయింది. కరెక్ట్ టైంలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ డేటు ప్రొడ్యూసర్లే అనౌన్స్ చేస్తారు, నేను చెప్పకూడదు. 7th మీరు చెప్పడం బాగుంటుంది, మీరే చెప్పండి. నేను చెప్పండి, మీ నోటితో అనౌన్స్ చేయండి. 7th రిలీజ్ చేస్తున్నారు. సూపర్. ఈ సినిమా క్లాప్. ఖచ్చితంగా కొంత టైం తీసుకున్న క్వాలిటీ తగ్గకుండా, మీరు చూసుంటారు సాంగ్స్ కానీ, స్టార్ కాస్ట్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ తగ్గకుండా. నేను చిన్న సినిమా పెద్ద సినిమా అనే కాన్సెప్ట్ ఎప్పుడు నమ్మను, ప్రతిసారి చెప్తాను. ఏది ఆడితే అదే పెద్ద సినిమా. కాబట్టి ఇది చక్కగా ప్రొడక్షన్ వాల్యూస్తో ఎంటర్టైన్మెంట్తో తీసినటువంటి ఫిల్మ్ ఇది. అగ్నిపర్వ దాన్ని అదే ప్రక్రియలో కృష్ణ ఈ మూవీలో వన్ ఆఫ్ ది హీరోగా చేస్తున్నాను. నా హీరోయిన్ నా పేరు జెనీని చేసింది. ముందుగా పూజ్యుల ఏఎన్ఆర్ గారి బ్లెస్సింగ్స్తో, పూజ్యులు రామానాయుడు గారి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ అయింది ఈ సినిమా. మా సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయ్ నిర్మల్ గారు వచ్చి మనం బ్లెస్ చేస్తారు ప్రమోషన్ లాంచ్కి. అలానే మా గ్రేట్ డైరెక్టర్
దాసర్ గారు వచ్చి ఆడియోకి మమ్మల్ని బ్లెస్ చేశారు. ఇక్కడ విష్ చేసిన పెద్దలందరికీ మరొకసారి చెప్పుకునేది ఏంటంటే, మా టీం అంతా చాలా కష్టపడి తీసామండి సినిమా. సోషో ఫ్యాంటసీ సినిమా. పైనుంచి దేవుళ్ళు దిగొచ్చి కింద మేము, నా క్యారెక్టర్ వచ్చి దీంట్లో హీరో అవ్వాలనుకుంటాను. అలానే నాకు ఆర్టిస్ట్ అఖిల్ వచ్చి డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, చరణ్ ఏమో కెమెరామెన్ అవ్వాలనుకుంటాడు. వీళ్ళు ఎలా కనెక్ట్ అవుతారో మాకు అదే సినిమా. ఇంకా మా ప్రొడ్యూసర్స్ సుబ్బారెడ్డి గారు, సిరాజ్ గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళు దేనికి అంటే మా కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి, అవకాశం ఇచ్చి, ఇలాంటి సినిమాకి మేము కరెక్ట్గా సరిపోతాం, మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అలానే మా టీం అంతా, మా డైరెక్టర్ జాకీ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకోటి గారు, మా డిఓపి రఘు పల్లారి గారు, మా ఎడిటర్ వేణు గారు, మా గ్రాఫిక్ టీమ్స్ వచ్చి బ్లూ హ్యాండ్స్, మా బ్లూ హ్యాండ్స్ శేషు గారు, అండ్ మా రీ రికార్డింగ్ వచ్చి సంధ్యా స్టూడియోస్. వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి తీశారండి సినిమా. ఈ నెల 7వ రిలీజ్ అవుతుంది, 7వ తారీఖున. ప్లీజ్ మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో నేను కృష్ణ గారికి పెయిడ్గా చేస్తున్నాను. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కొత్త ఆర్టిస్ట్లను ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. ఇప్పుడు ఎలాగైతే సుబ్బారెడ్డి సార్, సిరాజ్ సార్, కృష్ణారెడ్డి సార్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో, నెక్స్ట్ కూడా ఇలా కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్స్కి మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ ఇంత పెద్ద మూవీలో మాకు ఆపర్చునిటీ ఇచ్చిన సిరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను సెలెక్ట్ చేసింది సిరాజ్ సార్ గారు, సో అందుకనే ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, సురేష్ సార్, ఆమని గారికి, నరేష్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ మేము ఎంత కొత్త వాళ్ళం కదా, సో కొత్త వాళ్ళని ఇంత మంచి యాక్టర్స్తో యాక్ట్ చేయడానికి ఇచ్చిన జాకీ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. My name is Kiran and I would like to thank Colors and Claps Entertainment for giving me this opportunity, and our producers Siraj sir and Subba Reddy sir, director sir Jackie sir, and all the senior actors whom I've worked with. It was a great opportunity for me, and I'm playing a character called Indraja, and the movie is packed with full-on entertainment, comedy and family entertainer. The movie is releasing on 7th April, so please do watch our movie. Thank you. సో లక్ష్మీదేవి విష్ణుమూర్తి భూమికి దిగి వచ్చి సినిమా తీస్తే ఎన్ని కష్టాలు పట్టారో చూపెట్టేశారు ఇందులో. చాలా బాగుంది పిక్చరు. ఇంత మంచి కాన్సెప్ట్ని అనుకున్న డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. మీరు ఇప్పుడు ట్రైలర్ చూశారు. ఇట్ ఈస్ ఎ సోషో ఫ్యాంటసీ అని ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్. చాలా నవ్వించే చిత్రం. ఇప్పుడున్న మన టెన్షన్స్కి ఒక 2 hours మనల్ని మనం మర్చిపోయి ఎంజాయ్ చేసే ఒక మంచి చిత్రం. పెద్ద సినిమా చిన్న సినిమా అంటూ ఏమీ లేదు, మంచి సినిమా చెడు సినిమా అన్నదే ఉంది అని అన్నట్టుగా ప్రేక్షకుడు కూడా మంచి సినిమా ఉంటే హిట్ చేస్తున్నారు, మంచి సినిమా కాదు అనిపిస్తే ఫ్లాప్ చేస్తున్నారు. సో ఇలా ప్రూవ్ చేసిన ప్రేక్షకులకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఈ సినిమా ఒక మంచి సినిమా. చిన్న సినిమా పెద్ద సినిమా అని చెప్పను, కాకపోతే చాలా మంచి సినిమా. సోషియో ఫ్యాంటసీకి ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ సోషియో ఫ్యాంటసీ కూడా ఒక చరిత్ర క్రియేట్ చేసిందే తప్ప ఎప్పుడు మిస్ఫైర్ అవ్వలేదు. ఆశీలైనటువంటి పెద్దలకి, నా శ్రేయోభిలాషి, నా కుటుంబ సభ్యులు, మహా గొప్ప మనస్తత్వం గల మహా మనిషి నరేష్ గారికి, అందరికీ నా నమస్కారం. సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత కష్టపడే వాళ్ళు చాలామందిని చూశాను. తిండి లేకపోవటం, ఇంకో రకంగా. సో అందుకని నేను కష్టపడినప్పుడు నాకెవరూ సాయం చేయలేదు. ఇప్పుడు కష్టపడే వాళ్ళకి సాయం చేయాలని నేను ఎంతోమందికి ఏదో ఆశించి కాకుండా
చాలామందికి సాయం చేశాను. నేను ఆర్థికంగా బాగా హీన స్థితిలో ఉండి కూడా సాయం చేశాను. కానీ దేవుడు ఏంటి నాకు ఈ ఇండస్ట్రీలో ఎలాగైందంటే, అప్పుడు మా మిత్రుడు చెప్పాడు, లేదురా దేవుడు నీకు వరం ఇస్తాడు, ఒక మంచి వరం ఇస్తాడురా అంటే, ఆ వరం ఏంటంటే నాకు ఇండస్ట్రీలో నన్ను ఆదుకుని మానసికంగా కానీ ఇంకో రకంగా కానీ నన్ను ఆదుకుని నా కుటుంబ సభ్యులుగా దేవుడు నాకు ఇచ్చింది ఇద్దరు. ఒకటి నరేష్ గారు, ఇంకొకటి భరణి గారు. వీళ్ళు నేను జీవితాంతకాలం రుణపడి ఉంటాను. ఎందుకనంటే నరేష్ గారికి ఉన్నటువంటి స్ట్రేచర్ కానీ ఆయనకు ఉన్నటువంటి నటన కానీ మీకు అందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఈ కరెంటు ఈ జమానాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కాకుండా ఏ క్యారెక్టర్ ఇచ్చినా తన సత్తాన్ని నిరూపించుకోగల మహానటుడు నరేష్ గారు. శతమానం భవతిలాగా ఆయన నిన్ను నూరేళ్ళు వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సరే, నేను చేసిన మంచితనం ఏంటి అని నాకు ఎలాగ ఉపయోగపడింది అంటే, మా అబ్బాయి సినిమాలో యాక్ట్ చేస్తానంటే ఎందుకురా చదువుకోమన్నాను, ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇంట్రెస్ట్గా ఉంది. అయితే దేవుడే కృష్ణారెడ్డి శ్రీరాజుల రూపంలో వచ్చి కథ చెప్పి ఒక క్యారెక్టర్ వెతుకుతున్నామంటే అది హీరో కావాలని అంటే అలాగ అదృష్టంగా ఆయనకి ఆ క్యారెక్టర్ రావటం, ఈ సినిమా చేయడం జరిగింది. ఇంకా దేవుడు నాకు ఎలా హెల్ప్ చేశాడంటే, ఈ ఆడియోకి గురువు గారు దర్శకరత్న దాస నారాయణరావు గారు వచ్చి ఆడియో రిలీజ్ చేసి ఆయన ఆశీర్వదించారు. ఆ తర్వాత ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి మన హీరో సునీల్ వచ్చి ఆశీర్వదించాడు. అయితే ఈ చిత్రంలో అసలు చిత్ర పరిశ్రమలోనే చేయని ఒక అధ్యాయం ఏంటంటే, శ్రీరాజ్ అనే వ్యక్తి అసలు సినిమా ప్రోమో సాంగ్ అని ఒకటి క్రియేట్ చేశాడు. లైవ్లీగా సింగర్స్తో గీతా మాధురి వీళ్ళతో పాడించాడు. అది చాలా సూపర్ సాంగ్. అది కూడా హైలైట్ అండి. అలాగా ప్రొడ్యూసర్లు దీనికి ఓన్లీ గ్రాఫిక్స్కి 42 minutes గ్రాఫిక్స్ అంటే సినిమాకి ఎంత ఖర్చు అవుతుందో చూడండి. అంత ఖర్చుకు వెనకాడకుండా దీనికి ప్రొడ్యూసర్ గారు సుబ్బారెడ్డి గారు, నీలం కృష్ణారెడ్డి గారు ఉన్నా కూడా క్రియేటివిటీని క్రియేట్ చేసినటువంటి శ్రీరాజ్ గారికి నేను సభాముఖంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. దీన్ని రిలీజ్ చేసే ఈ ప్లానింగ్ అంతా ఇంత గొప్ప ప్లానింగ్. ఎందుకంటే ఎన్నో సినిమాలు వస్తే ఆ మధ్యలో పారేస్తే, పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమా పారేస్తే బాగున్నా సరే మటాష్ అయిపోద్ది. అలా కాకుండా దాన్ని ఒక్కొక్క ఓర్పు వహించి మమ్మల్ని ఓర్పుతో అలా పెట్టి ఉండండి అని తప్పని వదిలిన శ్రీరాజ్ గారికి మరొక్కసారి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను చెప్పాను కదా, కృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఏంటంటే వీళ్ళు అలా మరి అశోక్ అన్నట్టు మీరు నన్ను ఎలాగా ఆదరించారో అలాగే మా అబ్బాయిని ఆదరించమని కోరుతున్నాను. అంటే హీరో అయిపోయి డబ్బులు సంపాదించడం కాదు, 10 మందికి సహాయం చేసే హీరోగా ఆడ ఎదగాలని, అలాగే మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ నాదా చూడండి, భూలోకంలో ఎవరో అందగాడి చిత్రం ప్రదర్శించబడుతున్నది. మనం తక్షణమే చలనచిత్రాన్ని నిర్మిస్తున్నాం. అంతే. ఆపోయా, ఇంకా డైరెక్టర్ రాలేదు, కెమెరా రాలేదు, యాక్షన్ చెప్పలేదు, అప్పుడే క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయాడే. నేను ఏ కథ రాయగలను నారదా? చలనచిత్ర సంగీతం నాకేమో కొత్త కదా. ఏమి నారదా,